బాలన్ ది బాయ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఆ లోగోనే చూడండి ఎంత ఆకట్టుకునేలాగా, ఒక పిల్లాడి తలకాయ రివర్స్లో, అంటే పెద్ద అయినప్పుడు చిన్నప్పుడు అనేది రివర్స్లో పెట్టి బాలన్ అని పెట్టారు. సరే, తెలుగు సినిమాలే ఇంగ్లీష్ ఫాంట్లో పెడుతున్నప్పుడు మలయాళం డబ్ అయినటువంటి ఈ సినిమా ఇంగ్లీష్ ఫాంట్లో పెట్టడం తప్ప అనిపించదు. కానీ ఇందులో తెలుగు వాడిన తీరు చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ని ఏమని ఇచ్చారు తెలుసా? మధ్యాంతరం. ఇప్పటిదాకా ఎవరికైనా తెలుగు వాళ్ళకి ఆలోచన వచ్చిందా? ఒక మలయాళం నుంచి తెలుగుకు డబ్ చేసిన సినిమాకి మధ్యాంతరం అని పెట్టాడు. సినిమా పేరు దర్శకుడు అని, పాత రోజులలో సినిమాలాగా దర్శకుడు అని చెప్పి దర్శకుడు చిదంబరం అని ఇచ్చి, లాస్ట్లో మని దర్శకత్వం చిదంబరం అని అచ్చ తెలుగులో ఇచ్చారు. ఆ వర్డ్స్ ఫాంట్స్ కూడా పాత సినిమా ఫాంట్ లాగా ఉన్నాయి. జీతు మాధవన్ రచన చేసినటువంటి ఈ సినిమా అనొద్దు, ఇది గొప్ప సినిమా. సో ఈ గొప్ప సినిమాకు వెంకట్ కె నారాయణ నిర్మాత, శైలజా దేశాయ్ ఫెన్ ఇంకొక నిర్మాత, జీతు మాధవన్ రైటర్ అని ఇందాకే చెప్పుకున్నాం కదా. సుషిన్ శ్యామ్ మ్యూజిక్ చేసినటువంటి సుషిన్ శ్యామ్ సంగీతం కూడా అలరించింది ఈ సినిమాకి. తర్వాత సైజు ఖాలిద్ సినిమాటోగ్రఫీ, తర్వాత వివేక్ హర్షన్ ఎడిటరు, అజయన్ చెలిసెర్రి ప్రొడక్షన్ డిజైన్ చేసినటువంటి ఈ సినిమాలో ఫర్జానా పలాతింగల్ అనే అమ్మాయి హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఈమె పైనుంచి ఊడిపడి ఈ పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసుకున్న ఒక దేవకన్యలాగా అనిపించింది ఈ అమ్మాయి, ఫర్జానా పలతింగల్. ఎంత అద్భుతంగా ఉందంటే ఆమె నా సౌందర్యము. నిజంగా కొన్ని కొన్ని సౌందర్యాలు మనం చూసినప్పుడు ఆ సౌందర్యాలు వస్త్రధారణలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఎరోటిక్ ఫీలింగ్స్ తీసుకొస్తాయి. అంతటి అద్భుతమైన అందగత్తే ఈ ఫర్జానా పలతింగల్. అసలు ఎక్స్పోజింగ్ అంటే ఇప్పుడు చాలామంది గ్రూప్ డ్యాన్సుల్లో, తర్వాత మనకి వ్యాంప్ డాన్స్ సాంగుల్లో కనబడి చెడ్డీలు మిడ్డీళ్ళు, ఇంకా అర్ధనగ్న ప్రదర్శనలు, ముప్పాతిక నగ్న ప్రదర్శనల కన్నా కూడా ఈ అమ్మాయి మామూలు కూలీ బట్టలు అంటే కూలీ వేసుకునేటువంటి పాత బట్టల్లో, చినిగిపోయిన బట్టలు కూడా కాదు, మళ్ళీ పాత బట్టల్లోనే ఎంత అందంగా కనబడిందో. ఆమె తిరిగిన ఒక్కో దిక్కు తిరిగినప్పుడల్లా ఆ టర్నింగ్స్ రసిక ప్రియులు విపరీతంగా ఆకర్షించేటువంటి అద్భుతమైన పర్సనాలిటీ. ఆమె పెళ్ళయిన తర్వాత భర్తను కోల్పోయి ఒక సింగిల్ పేరెంట్గా ఆమె ఇబ్బంది పడుతున్నప్పుడు జనాలు అలా చూస్తూ ఉంటే ప్రేక్షకులు ముందు ఈమెను చూస్తుంటారు. అంత అందమైన అమ్మాయి. ఈ అమ్మాయి పేరు మీద ఎందుకు సినిమా పెట్టలేదు, బాలన్ ద బాయ్ అని చెప్పి కమర్షియల్ టైటిల్ కాకుండా పెట్టారే అని అనిపిస్తుంది మనకి. చిన్నపిల్లలు బొమ్మలు పెట్టుకుంటారు కదా, గీతలు ఆ బొమ్మల్ని చూపిస్తా కథను ఇంట్రొడ్యూస్ చేసిన తీరు ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో అవి ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత తీరాపోతే జైల్లో ఈ అమ్మాయి ఈ పిల్లానికి అంది. జైల్లోనే ఉన్నాడు ఈ పిల్లోడు ఆమె తల్లితో పాటు. సో నీతో పాటు నువ్వు తప్పు చేస్తే ఇక నీతో పాటు నీ పిల్లాడు కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది అని చెప్తున్నాడు. అందులో ఒక లీడర్ బాస్ లాగా జైళ్ళలో ఒక లీడింగ్ కొందరు ఉంటారు, గుండాయిజం చేసేవాళ్ళు. అట్లా ఆడవాళ్ళలో కూడా ఒక గుండాయిజం చేసేటువంటి ఒక బాస్ లాంటిది ఆమె. షమ్ము అని ఒక లేడీని చూపిస్తారు మనకి, షమ. ఆమె అంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత వ్యభిచారం చేద్దాము, నేను చేయిస్తాను నీతో అని అంటుంది. ఈమె తలకాయ వంచుకొని ఉంటుంది, ఏమనలేక కామ్గా ఉంటుంది. నేను ఈ శిక్ష తగ్గేలాగా చేశాను, బయటకు వచ్చిన తర్వాత కలువు, పలానా దగ్గర కలువు అని చెప్పి అడ్రస్ ఇస్తుంది. ఆ అడ్రస్ పిల్లానికి ఇచ్చి చెత్తుకాయదనలు వేసేసి ఆ గోడ పక్క నుంచి నా నడుచుకుంటూ వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంటే అసలు అద్భుతంగా, మామూలుగా కాదు. ప్రతి షాట్ ఎంత బాగా తీశారంటే ఆ కేరళ అందాలు, ముఖ్యంగా మలయాళం సినిమా, ఆ కేరళ అందాలు. ఇక చిన్నప్పుడు చేసినటువంటి పాత్ర ఆదిశేషన్ కేఆర్ అనే అబ్బాయి చిన్నప్పటి చేశాడు. తర్వాత పవిత్రన్ కేఎస్ అనే విలన్ పాత్రని జీన్ పాల్ లాల్ చేశాడు. ఇంకొంచెం పెద్దయిన పాత్రనేమో జినన్ చేశాడు. అంటే ఒకటే క్యారెక్టర్, బాయ్. చిన్నప్పుడు పిల్లోడేమో ఆదిశేషన్ కేఆర్, తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత జినన్. ఇద్దరు కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. తర్వాత గిరీష్ ఏడి ఎస్ఐ ఫ్రాన్సిస్ అలెక్స్గా చేశాడు. టొవినో థామస్ ఇందులో. టొవినో థామస్ ఆల్రెడీ మలయాళంలో చాలా ఫేమస్ నటుడు, హీరోగా ఎన్నో సినిమాలు చేసిన అతను ఇందులో ఒక దొంగలాగా ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు, దొంగ క్యారెక్టర్. సో అబ్బాస్ ఆ క్యారెక్టర్ పేరు. టొవినో థామస్ ఏంటి ఇంత చిన్న క్యారెక్టర్ చేశాడేమో అనిపిస్తుంది మనకి, కానీ అద్భుతంగా పట్టించాడు. మలయాళం రెగ్యులర్ సినిమా చూసే వాళ్ళకి టొవినో థామస్ బాగా ఫేమస్. మొన్న మధ్య త్రిష సినిమాల్లో కూడా హీరోగా చేసిన ఇతను. సో అట్లాంటి టొవినో థామస్ ఒక చిన్న క్యారెక్టర్ చేశాడంటే ఈ సినిమా స్థాయి అర్థం చేసుకోవచ్చు. అద్భుతంగా తీశారు సినిమా, అసలు ఊహించని స్క్రీన్ ప్లే. మనకి ఎండమూరి వీరేంద్రనాథ్ నవలా కథా చిత్రం రాక్షసుడు పేరిట అంటే పాత్రల పేరు లేకుండా, హీరో పేరు ఉండదు అసలు సినిమాలో, అతడు అనే రాసుకొస్తాడు. దాన్ని తెలుగు
తెలుగులో తెర మీద తీసినప్పుడు 'ఏ కోదండరామిరెడ్డి' కూడా అదే విధంగా తెరకెక్కించాడు. అయితే దీనిలో ఒక సారూప్యత ఏందంటే, అందులో కూడా తల్లి కొరకు ఒక అడవిలోకి అంటే ఎక్కడో బానిసలుగా బతుకుతున్నటువంటి హీరో బయటకొచ్చి తల్లిని వెతికేదాన్ని, అన్నపూర్ణను వెతుకుతానికి లాస్ట్‌లో ఏ రకంగా తల్లిని పట్టుకున్నాడనేది, అంటే ఎలా గుర్తుపట్టుకొని తల్లిని దగ్గర చేరాడన్నది కథ అది. ఇందులో తల్లి దగ్గర ముందు ఉన్న మిస్ అయిపోయిన తల్లిని ఆ తర్వాత వెతుక్కోవడం ఒకటి. 'కాసాబియాంకా' కథ మనకు గుర్తుండే ఉంటది. 'కాసాబియాంకా' ఓడ మీద ఉన్నప్పుడు, నేను ఇక్కడి నుంచి కదలకు, నువ్వు బయటికి రాకు అని అన్నప్పుడు మంటల్లో కాలిపోయాడు గానీ అక్కడి నుంచి కదలలేడని చూపిస్తారు. దాన్ని 2 రకాల కథనాలు. వినకుండా వచ్చాడు అతను అసలు 'కాసాబియాంకా' అని చెప్పి ఒక రకం కథనము. తండ్రి మాట కోసం జవాబు దాటకుండా అతని మాటకు కట్టుబడ్డాడనేది రెండో కథనం. 'కాసాబియాంకా' కథకి దీనికి సంబంధం ఏంటంటే, ఈ ఒక ప్లేస్ చూపించి, ఈ ప్లేస్‌లో ఇలాగే ఆగు, నేను ఎంత లేట్ అయినా ఇక్కడే ఉండాలని ఒక అమ్మాయితో ఆడుకుంటా, పిల్లలతో ఫ్రెండ్స్, అమ్మాయిలతో వేరే అబ్బాయిలతో ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూ సైడ్‌కెళ్ళిపోతే, నేను కొంచెం లేట్ అయితే వెళ్ళిపోతావా అని చెప్పి కోప్పడి అక్కడే ఉండమంటుంది. కొడుకుకు ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి బాగుంటుంది. ఒక్కొక్క పేరు పెడతా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు జైలు నుంచి బయటకొచ్చారు గదా! ఐడెంటిటీ లేదు. యాక్చువల్లీ ఈమె ఏం జరుగుతుందంటే, ఈమె కథ ఒక వృద్ధురాలు దగ్గర ఈమె కేర్‌టేకర్‌గా చేరుతుంది. ఆ తండ్రి, ఆమె ఆమె కొడుకేమో ఎక్కడో విదేశాల్లో ఉండి ఒక వారంకో ఫోన్ చేస్తుంటాడు. ఆ ఫోన్ పలకాలి అంతే. డబ్బులేమో మధ్యలో మీడియేటర్ ద్వారా పంపుతుంటారు. ఆ మీడియేటర్ కూడా హెల్త్ బాలేక రాడు. ఈమె ఎవరి దగ్గరికెళ్తుందో, ఎవరికెళ్తుందో అని ఏం తెలీదన్న ఆయనకి. ఆమె దగ్గర, ఆ ముసలామె దగ్గర 2 గన్నులుంటాయి, పెద్ద తుపాకులు. ఆ తుపాకుల్లో గుండ్లు సౌండ్ చేసే తుపాకులుంటాయి. కేవలం సౌండ్ మాత్రమే వచ్చేటువంటి గుళ్ళుంటాయి. మనిషి ప్రాణం తీసే గుళ్ళుంటాయి. 2 రకాల గుళ్ళు చూపిస్తుంది ఈమెకి. ఆమె ఎందుకంటే ఒంటరిగా ఉంటుంది కాబట్టి, వాళ్ళ చెట్టు పరిసరాల్లో ఉన్నటువంటి మామిడి చెట్టు మీద పిల్లలు మామిడి పళ్ళు కోసుకోబోతుంటే ఆపుకోవడానికి ఆమె ఇట్లా కాలుస్తున్నానని చూపెడుతుంది. నువ్వు ఇలా కాలుస్తా ఉండు, మా అమ్మ నీకు చాయ్‌లో విషం పెట్టి చంపేస్తుంది అని చెప్పేసి పిల్లాడు సరదాగా అంటుంటాడు. చాయ్ తాగడానికి ముందు ఈమె తాగి ఆమెకిస్తుంది. ఈ రకంగా జరుగుతున్నటువంటి వ్యవహారంలో బయట నుంచి వచ్చిన తర్వాత ఫస్టు ఒక హోటల్‌కెళ్ళి సుష్టుగా భోంచేస్తారు తల్లి, కొడుకులు. చేసిన తర్వాత ఇందాక ముందే చెప్పాను కదా! చాలా అందగత్తి. ఈమెను చూసిన తర్వాత వేరే వాడు చూసి మోహించి, ఏంది ఈమెను పెళ్లి చేసుకున్నావు అని ముసలాయన్ని అడుగుతాడు. ఈమె నా కూతురు లాంటిదని అనడు అతను. చేసుకున్నప్పుడు చెప్తాలే అని చెప్పి అంటాడు. నా కూతురు నా మనమడి స్థానంలో మా ఇంట్లో ఉండండి అని చెప్పి తాళం ఇస్తాడు. నేను ఒకళ్ళ ఇంట్లో ఉండడానికి రాలేదు, నాకు అవసరం లేదని చెప్పి వద్దొద్దన్నా కానీ పని అడిగి మరీ తీసుకొని, ఆయన రాకముందే షాప్ అంతా శుభ్రం చేసి రెడీ చేసినటువంటి ఈ లేడీ అక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది. అదొక టర్నింగ్ మనకి. సో, ఆ తర్వాత మనకి ముఖ్యంగా ఈ ఆదిశేషన్ పిల్లాడు తల్లి దిక్కిట్లా గోముగా చూడడము బాగుంది. ఆ తర్వాత ఫర్జానాకి ముడ్డి మీద క్లోజప్ పెట్టి, ఆ తల్లిది మా మ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ తర్వాత వంట చేస్తున్నప్పుడు, అలా కూర్చున్నప్పుడు, నీళ్ళలో పడ్డప్పుడు, ఇల్లు ఊడుస్తున్నప్పుడు ఆ భంగిమల్ని బాగా ఒడిసిపెట్టాడు సినిమాటోగ్రాఫర్. చాలా అందమైన కోణాల్లో ఆ అమ్మాయిని చూపించాడు ఫర్జానాని. అసలు అందగతే చాలా అద్భుతంగా కనబడింది మనకు ఆ సినిమాలో. ఇక ఇందాక చెప్పినట్టుగా తెలుగు టైటిల్ టైప్ అన్నీ తెలుగు పేరు, చిత్ర వస్త్రాలంకరణ, మన తర్వాత మధ్యాంతరం ఇంటర్వెల్ వేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఇది చేయడం జరిగింది. సరే, మొత్తానికి ఏంటంటే ఇంకా కథలోకొస్తే ఫస్ట్ ఇక జైలు నుంచి బయటకొచ్చారు కదా! ఉద్యోగం సంపాదించుకోవాలి. ఈమె ఎట్లా, షమ్నా అనేటువంటి ఆమె, ఈమెని తర్వాత మధ్యలో ఆమె బయటకొచ్చిన తర్వాత ఈమెకు షాప్ దగ్గరికెళ్ళి టిక్లీలు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే బొట్లు, ఆ షాప్ అతను కొంచెం పక్కకెళ్ళి, నేను చూసుకుంటూ ఉండండి, నేను వస్తానని చెప్పి పక్కకెళ్తే ఈలోపు ఈమె వచ్చేస్తది. వచ్చేసి ఈమెను డిస్టర్బ్ చేస్తుంది. ఈమెను డిస్టర్బ్ చేస్తే మెల్లిగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తే ఇల్లు ఎంతో కష్టంగా పట్టుకొని వచ్చేస్తది. అయితే సిసిలీ అనేటువంటి ఒక కానిస్టేబుల్‌ని ఇంటర్వెల్ తర్వాత చూపిస్తారు మనకి. ఈ ఇంటర్వెల్ సిసిలీని చూపించే ముందు మనకిక్కడ ఏం జరుగుతుందంటే, ఈమె వచ్చిన తర్వాత ఈమెనేం చేయాలి అని చెప్పి ఆమెని చంపేస్తుంది. చంపేసిన తర్వాత, ఎందుకంటే ఆమె విటులను తీసుకొస్తానంటుంది ఇంటికి. తర్వాత అక్కడే వేశ్యావృత్తి పెడతా అంటది. ఇంకొక ఇద్దరు లేడీస్‌ని తీసుకొచ్చి ఇక్కడే పెడదాం సేఫ్‌గా ఉంటుంది. ఆమెకేం చెప్పాలో అర్థం కాక చంపేస్తుంది. చంపేసి అక్కడే పాతిపెట్టేస్తుంది. అంతకుముందు ముసలామె, ఈ ఇల్లు నువ్వే వాడుకో అమ్మా, నేను కూడా ఒంటరి మహిళని, ఎంతో కష్టపడ్డాను, నీకు అదేందో చెప్పు అంటే, ఒక రాక్షసుడు చాలా ఇష్టపడ్డాడు రాక్షసుడు అని తన భర్తను రాక్షసుడు రూపంలో చెప్పి, ఆ భర్తను చంపేసినట్టు తను, ఆ తర్వాత తను అక్కడ మట్టు పెట్టేసి అక్కడ అరటి చెట్టు ఆమె మీద మొలిచేసి వదిలేసినట్టు, అది జైలుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా అన్యాపదేశంగా చెప్తుంది. ఈమె ముసలామె అంటుంది, నేను ఎన్నో కష్టాలు పడ్డానమ్మా, నా కొడుకు నన్ను ఇడిచిపెట్టిపోయాడని మాట్లాడట్లేదు వాడితో. అంతకుముందు వారం రోజులు నేను చీకటి కొట్లో విదేశస్తులు ఉన్నప్పుడు నేను ఎన్నో భరించాను, మూత్రం దాగించారు, చేయకరాని పనులన్నీ నాతో చేశారంటే ఆమెను చేశారు కూడా అని చెప్పి చెప్తుంది ముసలామె. సో,
సో, అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా కూడా నేనెంతో కష్టపడి నేను ఆ నోరు అప్పుడే తెరవలేదు. ఇప్పుడెలా తెరుస్తాను? మా అబ్బాయితో మాట్లాడాను. నేను నీతో మాట్లాడతానని చెప్పి వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఒక పని చెయ్యి. నేను చనిపోయిన తర్వాత ఈ ఇల్లు వాడుకో నువ్వే. ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. నువ్వు మార్కో మా మార్చి పోవాల్సిన అవసరం లేదు. ఐడీ కార్డ్ లేదని ఇబ్బంది పడతా ఉంటది. ముందు కూలీగా చేసేటప్పుడు ఒక దగ్గర ఇంతకుముందు నిన్ను ఒక దగ్గర చూశానే. నువ్వెవరు? ఏం సంగతి? అని చెప్పేసి అంటే ఆమె "నువ్వు ఇల్లు ఎక్కడుంది? నీ భర్త ఎక్కడుంది?" అన్నీ అడిగిన తర్వాత పిల్లాడిని కూడా అడుగుతారు. ఈమె ఆల్రెడీ చెప్పే అలవాటు ఏందంటే పిల్లానికి పేరు మార్చినప్పుడు నా పేరు ఇది, నీ పేరు ఇది. తర్వాత నేను చేసే పని ఇది. నువ్వు మీ నాన్న చచ్చిపోయిండంటే ఇట్లా ఉన్నావు. అంటే తెల్లిల్లు, నల్లిల్లు, స్కూటర్ ఉంది. మా నాయనకు పచ్చ స్కూటర్ అన్నీ విడివిడిగా అడిగినప్పుడు పిల్లాడు అన్నీ కరెక్ట్ చెప్పేసరికి పక్కకున్న ఫ్రెండ్‌ని అడుగురా పక్కకు పో. ఆ అమ్మాయి చెప్పినయన్నీ కరెక్టే అంటే, లేదురా ఏదో తేడా కొడుతుంది అని అంటే, లేదురా నడు చల్ అని తీసుకెళ్ళిపోయిన తర్వాత, అమ్మ ఈ మనసులో పెట్టుకోకు నువ్వు ఇక్కడ పనికి రాకుండా కూడా మానే బదులు మానేసేదాన్ని మానేయకు అని చెప్పి చెప్తాడు. ఇక్కడనేమో ఫస్టు ఒక హోటల్‌లో పనిచేసింది. ఆ తర్వాత కూలీగా పనిచేసింది. ఆ తర్వాత ఒక ఐడీ కార్డ్ ఒక పిచ్చిదాని దగ్గర ఒక ఐడీ కార్డ్ దొరుకుతుంది. ఈ పిచ్చిదాని పాత్ర కూడా మనకు ముందు పిచ్చిగా అనిపిస్తుంది. కానీ చాలా మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది క్లైమాక్స్‌లో మనకి. ఆ పిచ్చిదాని ఐడీ తీసుకొని ఆ ఐడీ వర్కర్ ఇండ్లలో పనిచేసేటువంటి ఎవరైతే ఇండ్లలో సేవలు చేస్తారో, ఇంటికొచ్చి సేవలు చేస్తారో ఆ టైప్ ఐడీ కార్డు తీసుకొని ఫోన్ చేసి మాట్లాడి ఈమెవరో వాళ్ళకి తెలీదు. కానీ ఆమె ఇంకెవరో అనుకుంటారు. ఆమెకు పిచ్చి పట్టి ఉంటుంది రోడ్డు మీద. ఆ ఐడీ కార్డ్ తోటి ఈ ముసలామె ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత ఈ ఒరిజినల్ కొడుకు ఎవరైతే ఉంటారో ఆ ముసలామె కొడుకు తల్లిని చూడ్డానికి వస్తారంట. తల్లి చనిపోయింది. నేచురల్‌గా చనిపోతది ఆమె. దమ్మొచ్చి నేచురల్‌గా చనిపోతది. ఆమెను పాతేసి అరటికాయ చెట్టు పెడతారు. అంతకుముందు అంటుంది నన్ను ఈ ఆస్తి కోసం అయితే చంపకు నువ్వు అని. వీళ్ళిద్దరి మధ్య ఒక అనురాగం ఏర్పడుతది. ఆ పిల్లోడిని స్కూల్‌లో చేర్పిస్తది. నువ్వు స్కూల్‌లో చేర్పించినావంటే నువ్వు ఇక్కడ పారిపో అని అర్థమైందని ముసలామె అంటుంది. అన్న తర్వాత ఆ పిల్లలు చెట్టు మీద రావడం, ఈమె గన్‌తో షూట్ చేయడం ఇవన్నీ భయం చూపిస్తది. గన్ కూడా ఎలా వాడాల. ఆ తర్వాత ఇంటర్వెల్‌కి ముందు వాళ్ళొచ్చేసరికి ఇంక నేను ఎలా చెప్పాలి? ఇంక దొరికిపోతది కదా! వాళ్ళ ముసలామె లేదు చచ్చిపోయిన సంగతి మీకు చెప్పలే. 2 సార్లు ఫోన్ వచ్చినా కూడా మామూలుగా చెప్పింది గానీ, తల్లి చనిపోయిందన్న సంగతి చెప్పలేదు. ఇంక ఏం చేయాలని చెప్పి గన్ టక్కన పేలుస్తది ఇంటర్వెల్ మధ్యంతరం అని ఇచ్చారు. ఇంటర్వెల్ తర్వాత చాలా విచిత్రంగా అక్కడ సీన్ అక్కడ ఓపెన్ చేయకుండా ఒక పోలీస్ స్టేషను. ఆ పోలీస్ స్టేషన్‌లో సిసిలి అనే ఒక అందగత్తె కానిస్టేబుల్. ఇక్కడ అందగత్తె కానిస్టేబుల్ ఎందుకంటే మంచి ఫిట్ టైట్‌లతో పిరుగులు విడుదలు మంచిగా టైట్‌గా చూపించారు ఆ అమ్మాయిని. సో, ఆమెకి పవిత్రన్ అనే ఒక కాముకుడైనటువంటి ఒక ఇన్స్‌పెక్టరు ఆమెకి రిలేషన్ ఉంటది ఇద్దరికి. సో, అలా జరుగుతా ఉంటే బర్త్‌డే కాదా అని చెప్పేసి డైలాగులు చెప్తుంటాడు పవిత్రను. ఆ పవిత్రను అందరిని ఇరికిస్తాడంటే లాస్ట్‌కి ఈమెను కూడా ఇరికిస్తాడు సిసిలిని కూడా. ఇక ఆమె సిసిలి వదిలిపెట్టి వెళ్ళిపోతది. ఎక్కడ ఇరికిస్తాడంటే ఈ ఒక ఈ పిల్లోడు తల్లి ఆగమన్నది కదా! అక్కడ ఒక దగ్గర స్కూల్ దగ్గర ఆగుతాడు. ఇక్కడ తల్లి దగ్గర షూటింగ్ జరిగింది కదా! అక్కడ ఎవరెవరు చనిపోయారో మనకు తెలీదక్కడ. ఆ టెన్షన్‌లో తల్లి అక్కడ చచ్చిపోయిందా? పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయిందా? తెలీదు మనకి. పట్టుకొని పోయారా? తెలీదు. ఇక్కడ పిల్లోడు ఆగిపోయాడు. పిల్లోడు ఆగిపోతే ఇక్కడ లాజిక్ మిస్ ఏమైందంటే ఆమె ఒక పిచ్చామెని ఆ ప్లేస్‌లో పెట్టి బయటికొచ్చిందని చూపిచ్చారు క్లైమాక్స్‌లో. పిచ్చామెని బయట వచ్చినప్పుడు ఈమె కొడుకుని తీసుకొని పోయే అవకాశం ఉంది. కొడుకు ఒక రోజంతా నిలబడతాడక్కడ. ఆ తర్వాత తనని గుర్తుపడతారేమో అని డ్రాయర్ మీద నిలబడి షర్టు, ప్యాంటు, డ్రెస్ అని తీసి ఒక పక్కకు బ్యాగ్‌లో ఏసి పెడతాడు. అది మొదటి రోజు పోలీసోడు గమనించాడు. రెండో రోజు గమనిస్తాడు. మొదటి రోజు ఎందుకు గమనించాల? ఈ సిసిలిని దెంగే రోజు లోపలికి తెచ్చుకున్నప్పుడు ఈ పిల్లాడిని కూడా లోపలనే ఉంటాడు ఇంట్లోనే. ఆ ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ బయటికి అయిపోయి అంతా వర్క్ అయిపోయి కార్చుకొని బయటికెళ్ళిపోయిన తర్వాత ఆ సిసిలిని బయటికెళ్ళి పంపుతూ చూసినప్పుడు వీడు పారిపోతాడు. పారిపోయినప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్‌లో పట్టి ఈ సిసిలీకి అప్పజెప్పినప్పుడు సిసిలీకి ఆడుకున్నట్టు చేసి మెల్లిగా అక్కడి నుంచి బగాయించి వెళ్ళిపోతాడు. అందులో ఒక దొంగ కూడా వెళ్ళిపోతాడు టొవినో థామస్. అతని క్యారెక్టర్ పేరు అబ్బాస్. ఈ అబ్బాస్ వెనకాల ఇతను వెళ్ళిపోతే అబ్బాస్ ఒక ముడి పదార్థం ఒకటి దాచిపెట్టేది ఒకటి స్మగిల్డ్ గూడ్ ఒకటి పడేస్తాడు. ఆ స్మగిల్డ్ గూడ్‌ని పిల్లోడు క్యాచ్ చేసి అక్కడ పట్టుకొని ఈయన ఎంట పడతాడు. పోలీసోళ్ళు వచ్చినా కూడా దొరకడు అతను టొవినో థామస్. ఆ టొవినో థామస్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నేను పెంపుడు కొడుకును లాగా పెంచుకుంటాడు. తర్వాత ఇతను కొంచెం పెద్దోడయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్‌కొచ్చి మా అమ్మని చూపిస్తే నేను నీకు వాడిని పట్టిస్తా నేను అబ్బాస్‌ని అని చెప్పి పట్టిస్తే వాడంటాడు, "అరే! నీ తల్లి కోసం పెంపుడు తండ్రిని పట్టిస్తావారా?" అని చెప్పేసి బాధపడేటువంటి సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. సూపర్ స్టార్ బార్ అని చెప్పి ఒక బార్ కనబడుతుంది. ఈ హ్యాట్లు పెట్టుకుంటారు బ్లూ, రెడ్, గ్రీన్. ఇందులో గ్రీన్ హ్యాట్ పెట్టుకున్నది హీరో. హీరో అంటే ఎవరు? బాలన్. ఇంతకీ ఇతని పేరు బాలన్ అని సినిమాలో ఎక్కడుండదు. పేర్లు మార్చుకుంటా వెళ్తాడు కదా! వాసుదేవన్ అనే పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే అంతకుముందు వీళ్ళ అమ్మ ఫస్ట్ ఎక్కడ పనిచేసింది? హోటల్‌లో పనిచేసింది. సెకండ్ ఎక్కడ పనిచేసింది? మట్టి కార్మికురాలుగా పనిచేసింది. థర్డ్ ఎక్కడ పనిచేసింది? ఒక మంచి లేడీ దగ్గర పనిచేస్తది. ఆ మంచి లేడీకి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకుకి పాలు పోస్తే నీ కొడుకుకి కూడా పాలు పోయి అంటే వాళ్ళ కొడుకుకి ఫుల్ గ్లాస్ పోసి హాఫ్ గ్లాస్ వీళ్ళ కొడుకుకి పోస్తది. అది కూడా చాలా న్యాచురల్‌గా ఉంది.
ముందు వద్దులే అమ్మ అంటది. లేదు పోయి తర్వాత వస్తాను, తర్వాత కాదు ఒకటేసారి పోయి సమానంగా చూస్తది. ఆ పిల్లాడు ఆడుకునేటువంటి స్కూటర్ మీద, చిన్న పిల్లల స్కూటర్ మీద ఇతను ఆడుకొని సంతోషపడి పక్కకు నిలబడి స్కూల్‌కి పోతుంటే నిలబడి చూస్తాడు. ఆ ఆటోకు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతది. ఈలోపు వీళ్ళు జిరాక్స్ కోసము ఐడీ కార్డులు పెట్టుకొని పోతే, ఆ ఐడీ కార్డులు అవసరం లేదు ఇక ఏడ్చుకుంటా కూర్చునేసరికి, ఆ ఐడీ కార్డులతోటి ఈ పిల్లాడి పేరు వాసుదేవ్ ఉంటే చనిపోయిన పిల్లాడి పేరు, ఆ వాసుదేవ్ ఐడెంటిటీ ఈ పిల్లాడు తీసుకుంటాడు. ఆ తల్లి పేరు ఈమె తీసుకుంటది. వీళ్ళకి ఆధార్ కార్డులు లేవు కాబట్టి. ఆ అడ్రస్‌లు చూపించి వేరే ప్లేస్‌లలో మనుగడగా సాగించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఐడెంటిటీ క్రైసిస్‌లో బతుకుతుంటది ఈ అమ్మాయి. పాపం ఆమెకెవరు లేరు కాబట్టి, జైలు నుంచి వచ్చినామంటే సొంత ఊర్లో చూడరు కాబట్టి, భర్తను చంపొచ్చింది కాబట్టి ఆమె ఈ బాధలు. సో, ఆ టైంలో లైంగికంగా ఆమెను వేధించడానికి, ఆమె మంచి ఒంపు సొంపులు, పిరులు అవన్నీ చూసి చాలామంది ఎంటబడతా ఉంటే, ఒకడు మీద చెయ్యేస్తే కళ్ళలో కారం కొడితే కళ్ళలో రక్తం వస్తది. పిచ్చిదారా మీ అమ్మ నన్ను కళ్ళలో కారం కొట్టిందంటూ పారిపోతాడు. స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత పిల్లోడు వస్తుంటాడు, పోతుంటాడు, చదువుకుంటుంటాడు పిల్లోడు. మొత్తానికి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ సిసిలీ కథ ఓపెన్ అయిన తర్వాత, సిసిలీ అనే కానిస్టేబుల్‌ని పవిత్రని ఇష్టపడతా ఉంటే, ఆ పవిత్రను తర్వాత ఈ పిల్లోడు పారిపోయిన తర్వాత, కేస్ అయిపోయిన తర్వాత పవిత్రని సస్పెండ్ చేయబోతే, ఇది నాది రెస్పాన్సిబిలిటీ కాదు, సిసిలీకి అప్పజెప్పిపోయాను, సిసిలీ చేయలేదంటే, అరే లాస్ట్‌కి నన్ను కూడా అందరూ ఇరికిస్తారంటే నమ్మలేదురా, నువ్వు ప్రేమించినావని అనుకున్నా, నీతో పడుకున్నా కదరా ఎన్ని సార్లు, నువ్వు నన్ను ఇట్లా చేస్తావరా అని చెప్పేసి ఇంకా జీవితంలో ఆ సిసిలీ అని కనబడదు. ఈ పిల్లాడి వల్లే ఆ సిసిలీ మిస్ అయిపోయిందని పగ పెంచుకుంటాడు. కొన్నేళ్ల తర్వాత వచ్చినటువంటి ఈ పిల్లోడు మళ్ళీ వచ్చేసరికి తోటి కానిస్టేబుల్, వేరే కానిస్టేబుల్ అంటారు, అయ్యో నువ్వు ఎందుకు మళ్ళొచ్చావు బాబు, నీ మీద వాడు కోపం పెట్టుకున్నాడు, ఆ సిసిలీ నీ వల్లే పోయిందన్న బాధతోటి వాడున్నాడు, ఇప్పుడు ఎందుకు ఇట్లా వచ్చావు చూపు అంటే, మా అమ్మ కావాలి నాకు అడ్రస్ కోసం వచ్చిన అంటే, వాడు చెప్తాడు అరే మీ అమ్మ అడ్రస్ అంటే, లాస్ట్‌కు టొవినో థామస్ చెప్తాడు మీ అమ్మ అడ్రస్ తెలిసిందిరా నాకు, పిచ్చాసుపత్రిలో కొన్ని రోజులు ఉంది, ఆ తర్వాత జైల్లో ఉందిరా అని అంటే, అయ్యో నేను ఆ మాట ముందే చెప్పుంటే నేను పోలీసోళ్ళకి కదా రౌండ్ రౌండ్ చేసి ఇచ్చేవాడిని కాదు కదా అంటే, అరే కన్న తల్లి కోసం పెంచుకున్న తండ్రిని పట్టిస్తావారా అయినా పర్లేదురా అంటే, సారీ సారీ అంటే అబ్బా సారీ అని అబ్బా అని పిలుస్తాడు. అబ్బా సారీ అని చెప్పేసి ఆయన అంటాడు. అన్న తర్వాత బాధపడతా ఈ పోలీసోడు చూపిస్తాడు అంటే, ఒక్కసారి చూపెడతారా నీ తృప్తి కోసం అని చెప్పి తల్లిని చూసేసరికి తల్లి ప్లేస్‌లో పిచ్చిది ఉంటుంది. ఆ పిచ్చిది ఎలా ఆ ప్లేస్‌కొచ్చింది అనే దానికి రీజనింగ్ ఏంటంటే, ఐడీ కార్డ్ కోసము ఆ పిచ్చిదాన్ని వాడుకున్నప్పుడు ఆ ఐడీ కార్డ్ ప్లేస్‌లోకి ఈ ఈమెను ప్రవేశిస్తారనమాట. ఇది జరిగిన కథ. సో, ఈ రకంగా మిస్ అయిపోయి ఉంది కాబట్టి ఆహ్, మొత్తం ఇలా జరిగింది అని జెప్పేసి మనకు ప్రేక్షకులకు కన్విన్సింగ్‌గా జెప్తారు. అప్పుడు తల్లి అక్కడే ఉంటది గదా! అని జెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కూలీ పాత్రలో వచ్చింది. వచ్చి దగ్గరకొచ్చి, ఇప్పుడు నీ పేరేంటంటే బాలన్ అని చెప్పిందని మనం అర్థం జేసుకోవాలి. ఒక అద్భుతమైన సినిమాని చూసిన ఫీల్ నాకు కలిగింది. ముఖ్యంగా ఏంటంటే హీరోయిన్‌గా చేసిన అమ్మాయి అందము మనసుని చెదరగొడుతుంది ఒక్కొక్కడిని. అంత అద్భుతంగా ఉంది ఆ అమ్మాయి పాపం. ఫర్జానా తింగల్ ఆమె లేకుంటే సినిమా లేదు. అట్లాగే ఆదిశేషన్ పిల్లోడు కూడా చాలా ముద్దుగా ఉన్నాడు. టోవినోతో చేసిన దొంగ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఆ ఇన్స్‌పెక్టర్‌గా చేసిన పవిత్రన్ కూడా విలన్ని పండించాడు. సిసిలియా పాత్రలో ఆ అమ్మాయి కూడా గ్లామర్‌గా చేసింది. లేడీ కానిస్టేబుల్ కూడా చాలా చేసింది. పోలీసులలో కూడా మంచి వాళ్ళున్నారు, చెడ్డవాళ్ళున్నారని ఒక మంచి పోలీస్‌ని కూడా చూపించి అతను తప్పించుకోమని చెప్తుంటాడు ఇతనికి పిల్లాడికి. లాస్ట్‌కి తల్లి కొరకు అతను ఎంత కష్టపడ్డాడు. చివరికి తల్లిని ఎలా సాధించుకున్నాడు. ఆ తర్వాత చెప్పే పేరే బాలన్ అనమాట. ఆ బాలన్ ద బాయ్ అని చెప్పేసి. సో, ఓ చిన్న పిల్లాడి ప్రయాణము ఒక 8 ఏళ్ల కుర్రాడి దగ్గర నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఒక దాదాపు 16, 17 అప్పుడప్పుడు మీసాలొస్తున్న ప్రయాణికి దాకా ఈ కథను తీసుకెళ్ళిన ఈ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ 'బాలన్ ద బాయ్' అంటే ఏంటి సినిమా ఏందో అనుకున్నాను నేను. కానీ మలయాళీలు తీసినటువంటి ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమా. 2 గంటల 25 నిమిషాల డ్రామా, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ అయిన ఈ సినిమా యూఏ 16+ వచ్చింది. చాలా 19 జూన్ 2026న ఈ సినిమా విడుదలైంది. ఒక అద్భుతమైనటువంటి సినిమాని చూసినటువంటి ఫీల్ నాకైతే కలిగింది. కొన్ని సినిమాలు మనకు చూస్తుంటే మనకు గుర్తుండిపోతాయి. అంటే ఆ తర్వాత గూడా మనల్ని వెతుకుతాయి. అంటే ఆ సినిమాలు మనకు గుర్తుకొస్తా ఉంటాయి. అబ్బా! ఇంత మంచి సినిమారా! మనకి ఇట్లాంటి సినిమా చూసినాంరా అట్లాంటి సినిమాలో ఇది ఒక సినిమా. సో, మొన్న కార్ డ్రైవర్‌గా ఒక సినిమా వచ్చింది. 'కార్మేని సెల్వన్' అని. అది తమిళ్ సినిమా. తెలుగులోకి 'కార్మేని సెల్వం' అనే టైటిల్ తోటి రిలీజ్ చేశారు. అది చూసినప్పుడు కూడా నాకు అందులో మనకి అతిపెద్ద దర్శకుడైనటువంటి 'ఏమాయ చేసావే' డైరెక్టరు, అతను వన్ ఆఫ్ ద హీరోగా, తర్వాత ఆహ్, అమ్మాయి అభినయ హీరోయిన్‌గా చేసినటువంటి సినిమాలో 'సముద్రఖని' అని మెయిన్ రోల్ చేయడం మనకు తెలిసిందే. ఆ సినిమా రామ్ చక్రి అనే డైరెక్టరు డైరెక్షన్‌లో చేయడం జరిగింది. సో, ఆ 'కాల్మేని సెల్వం' సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా గూడా.
అందులో మనకు గౌతమ్ దేవ్, వాసు మీనన్, ఆ తర్వాత యువరాజ్ దక్షను సినిమాటోగ్రఫీతో వచ్చినటువంటి ఆ సినిమాలో మన గౌతమ్ దేవ్, రాస్ మీనన్, లక్ష్మీ ప్రియన్, ఆ తర్వాత ఎంజి అభినయ, కార్తిక్ కుమార్ ఇలాంటి వాళ్ళు చేసిన ఆ సముద్రకని చేసినటువంటి సినిమా 'కార్మేని సెల్వము'. ఆ సినిమా చూస్తే నాకు ఎట్లాంటి అనుభూతి కలిగిందో అది కూడా తమాషా ఏంటంటే ఐనాక్స్ ఓడియన్‌లోనే రాత్రిపూటే చూశాను ఆ సినిమా 8:00 పీఎం టైంలోనే. ఇది కూడా 7:45 అని 8:00 స్టార్ట్ చేసినటువంటి ఈ సినిమా కూడా ఐనాక్స్ ఓడియన్‌లోనే చూశాను. అదేమో స్క్రీన్ 8లో చూశాను. ఇదేమో స్క్రీన్ 6లో చూశాను ఇది నిన్న. నిన్న అంటే జూన్ 24 తేదీన. సో 8 గంటలకి. సో 'కార్మేని సిల్వాని' చూస్తే ఎట్లాంటి ఫీల్ కలిగిందో 'బాలన్ ద బాయ్' సినిమా కూడా అట్లాంటి ఫీలింగ్ కలిగింది. చాలా అద్భుతమైనటువంటి సినిమాని చూసినటువంటి ఈ దీంతో కొన్ని మలయాళ సినిమాల మీద గౌరవం పెరిగే విధంగా చేసినటువంటి సినిమాలివి. సో ఆ లోగో డిజైనింగ్ కూడా మళ్ళీ ఇందాక స్టార్టింగ్‌లో చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను. ఆ లోగో డిజైన్ చూడండి ఎంత బాగుంది. ఒక ప్లేసు, ఒక మైదానం లాంటి ప్లేసు. ఆ రెండవ భాగం ఈ రకంగా ఉన్నాడని చిన్న పిల్లాడు, పెద్దోడు ఇద్దరి డివైడ్ చేసి చూపించారు నాకు అది. సో 'ఫర్జానా పలతింగల్' నంబర్ 1 ఈ సినిమాలో అయితే. ఆ తర్వాత 'ఆదిశేషన్' చిన్న పిల్లోడు సెకండ్ ప్లేస్ వస్తే నటనలో, 'జినన్' థర్డ్ ప్లేస్ వస్తే, 'టొవినో థామస్' ఫోర్త్ ప్లేస్ వస్తే, 'జీన్ పాల్ లాల్' పవిత్రన్‌గా అది అతను కూడా విలన్‌గా అద్భుతమైనటువంటి నటన చూపించాడు. అతను, ఆ తర్వాత 'గిరీష్' వీళ్ళందరూ వరుసగా పర్ఫార్మెన్స్‌లు ఇరగదీస్తే 'చిదంబరం' తెలుగు సినిమాని మధ్యాంతరం అంటూ ఇంటర్వెల్ వేసినటువంటి మహానుభావుడికి వందనాలు తెలుగువాడిగా. ఒక మలయాళ సినిమాని కూడా అచ్చ తెలుగు సినిమాలాగా మంచి పాటలతో చక్కటి సినిమాని చూపించినటువంటి బాలకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. ఇట్లాంటి మంచి సినిమాల్ని, కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించాలి మనం. ఆదరించండి. ఇంకా థియేటర్లలో ఉంటే గనక, మల్టీప్లెక్స్‌లలో ఉంటే తప్పకుండా ఈ సినిమాని చూడండి. మలయాళం వెర్షన్‌లో ఉంది, తెలుగు వెర్షన్‌లో ఉంది. తెలుగు వెర్షన్‌లో చూస్తే మనకు బాగా అర్థమవుతది. ఇప్పుడు ప్రెజెంట్ ఆడుతున్న థియేటర్లు పీవీఆర్ నెక్సెస్ మాల్ కూకట్పల్లి, పీవీఆర్ లేక్ షోర్ వై జంక్షన్, ఇవన్నీ నేను చెప్పేది ఇక్కడ హైదరాబాద్‌లో, తెలంగాణలో. శాలిని శివాని కొత్తపేట, ఐనాక్స్ అశోక్ వన్‌లో, తర్వాత పీవీఆర్ ఐకాన్ హైటెక్ మాదాపూర్‌లో, తర్వాత మీరాజ్ సినిమాస్ గీతా చంద్రనగర్‌లో, ఐనాక్స్ ఓడియన్ నిన్న నేను చూసిన ప్లేసు, మీరాజ్ సినిమాస్ ఆనంద్ మాల్ మూవీస్ నార్సింగి, అపర్ణ సినిమాస్ శంషాబాదు, కాంప్లెక్స్ సినిమాస్ ఎంపీఎం హాల్ బంజారా హిల్స్, రూమ్టా సినిమాస్ నోవం నాంపల్లి. ఇవి థియేటర్లలో మాత్రం ఉంది. అసలు యాక్చువల్లీ ఈ సినిమా అయితే మొత్తం థియేటర్లు నిండిపోవాలి అటువంటి సినిమా ఇది. ఒక అద్భుతమైన సినిమా. రన్ టైమ్ వచ్చి 2 గంటల 27 నిమిషాలు రన్ టైమ్‌లో మనకు అద్భుతమైన సినిమాని చూపించినటువంటి పరిస్థితి. 'బాలన్ ది బాయ్‌ని' తప్పకుండా చూడండి అని చెప్పి మరీ కోరుకుంటూ 4/5 ఈజ్ మై రేటింగ్. సో ఇందులో మరోసారి ఈ అమ్మాయిని మనం ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రం 'ఫర్జానా పాలతింగల్‌ని' మర్చిపోడు. యువకులైతే రాత్రి నిద్రపోరు. అంత అందగతే, అంత అద్భుతమైన సినిమా. ఆ సగం పార్ట్ వరకు ఆ అమ్మాయిని చూపించి, ఆ తర్వాత సెకండ్ పార్ట్‌లో సస్పెన్స్ రివీల్ చేసిన తీరు చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తది. కాకపోతే లాజిక్స్ ఆలోచిస్తే, లాజిక్ ప్రకారంగా ఐడీ కార్డు ఏర్పరచుకోవడం ఒక కొత్త ప్లేస్‌కెళ్ళిపోయిన తర్వాత అంత ఆషామాషీ వ్యవహారం కాకపోయినా మరీ అంత అసాధ్యమైన విషయం ఏం కాదు. ఇవాళ కూలీలకు కూడా ఐడీలు తీసుకుంటున్నారు, బతుకుతున్నారు చక్కగా. వేరే ప్లేస్‌లకెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు, బతుకుతున్నారు చక్కగా. ఎవరినన్నా పట్టుకుంటే ఈజీగా అయిపోతుంది పని. లీడర్‌లను గానీ ఎవరినైనా. సో తర్వాత ఇంకోటేంటంటే ఐడెంటిటీ క్రైసిస్‌తో బతకాల్సిన పని లేదు ఈమె. సరే ఒంటరి లేడీ ఇబ్బంది పడ్డదన్నది మాత్రం అతను దర్శకుడు చెప్పాలనుకున్నాడు. కాకపోతే పిల్లాడిని మిస్ అయిన రోజు అక్కడ ఆ పిచ్చిదానికి పోలీసులకు పట్టించిన తర్వాత ఈ అమ్మాయికి ఎటువంటి ఇది లేదు. ఈమెను ఎవరు చూడలేదు కాబట్టి అసలు ఆ పెట్టిన మేనేజర్ చూడలేదు. ఆ తర్వాత ఆ ఇంటి ఓనర్ చూడలేదు కాబట్టి లాజిక్ ఏంటంటే ఆమె అక్కడ వెళ్లి సాయంత్రం పిల్లాడిని పిక్ చేసుకొని దెంగేయొచ్చు అక్కడి నుంచి. ఆ చిన్న పిల్లాడిని స్కూల్లో పిల్ల అక్కడి నుంచి పైనుంచి పలకరించి పిలిచి వాసుదేవ్ అనే సన్నివేశంలో బాగుంది. వీడు ప్లాన్‌తో తన డ్రెస్‌ని తీసేసి గుర్తుపట్టకుండా ఉండడం. ఆ పోలీసులు ఈడెవడో పిల్లాడు అని చెప్తే నోరు విప్పుకుంటుంటే 4 కొడితే నోరు విప్పేవాడేమో. నువ్వు కొట్టాడో లేదో చూపించలేదు. పిల్లాడిని కొట్టొద్దని ఉద్దేశంతో కొట్టలేదేమో. సరే అక్కడ పిల్లాడిని పిక్ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ లేదు మిస్సింగ్. మొత్తానికి ఏంటంటే ఇది ఫస్ట్ హాఫ్ ఓ రకంగా మనం ఊహించని విధంగా ఎళ్ళేదే సినిమాని హిట్ అంటారు ఇప్పుడు. ఫస్ట్ హాఫ్ అంతా చూపించిన తర్వాత మనం నెక్స్ట్ మనకు మర్డర్ మిస్టరీ మీద ఓపెన్ చేస్తారేమో అనుకుంటాం. కానీ ద్వితీయార్ధంలో మళ్ళీ అంటే సెకండ్ హాఫ్‌ని 2 భాగాలుగా విడదీస్తే రెండో భాగంలో తప్ప మనకి అసలు ఆ సబ్జెక్టే మాట్లాడరు. వేరేదేదో సిసిలియా, పవిత్రని యొక్క అక్రమ సంబంధం వాళ్ళిద్దరూ చేసుకునేటువంటి పరిస్థితుల గురించే మనం మాట్లాడతా అక్కడ పిల్లాడిని మిస్ చేసేసి ఆ తర్వాత పిల్లోడు పెద్దోడయ్యాడు. ఆ తర్వాత తల్లి కోసం వెతికాడు. తల్లి తర్వాత దొరికిందా లేదా అనే దాన్ని మీమియన్స్‌లో పెట్టి ఆ సస్పెన్స్ అప్పుడు లాస్ట్‌లో రివీల్ చేసినటువంటి తీరు ముందు మనకు చూపించడానికి తల్లిని పట్టుకొని పోలీసులు పట్టుకుపోయినటువంటి ఊహించుకుంటాడు ఈ పిల్లోడు.
ఆ తర్వాత ఆ ప్లేస్‌లో పిచ్చిదాన్ని జరిపేసి, ఆ పిచ్చిదానికి ఒకసారి బ్రెడ్ ఇచ్చి, ఆ పరిచయంతో ఆ అమ్మాయికి తన ఐడీ అక్కడ అంటగట్టేసి 2 గంటల సమయంలో వస్తున్నానంటే, తనక్కడి నుంచి ఇల్లంతా కడిగేసి, అక్కడి నుంచి బయటపడేటువంటి ప్లాన్. అక్కడ షంనా నన్ను చంపేసి అక్కడి నుంచి బయటికెళ్ళిపోతది. ఆమెని శవం దాచిపెట్టేస్తది. అవేవి గూడా పోలీసులకు దొరకవు, రికార్డులకెక్కవు. సో, మొత్తానికి ముసలామె చచ్చిపోయిన సంగతి గూడా ఎవరికీ తెలిసిందా, తెలియలేదా అనేది మొత్తం సస్పెన్స్‌గా పెట్టేసి మనల్ని లాజిక్‌లు కొన్ని మిస్ చేసినా కూడా చాలా అద్భుతమైనటువంటి సినిమాని చూపించినటువంటి ప్రయత్నం. మరోసారి 'ఫర్జానా పలతింగల్' యొక్క సెలక్షన్, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసిన తీరు, పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి ఒళ్ళు, ఆమె ఫిజికు, ఆ కనబడని అందాలు, ఆమె నడుస్తున్న పిరుదుల కదలికలు, అసలు ఆ అమ్మాయిని చూస్తేనే చాలా అన్నటువంటి ఎరోటిక్ ఫీలింగ్స్ కలిగేటువంటి పరిస్థితిలో బాలంది బాయ్‌కి ఆమె మొత్తం వెన్నుముకగా నిలబడింది. ఆ తర్వాత ముసలామెని, పెద్దామెని ఓ దాదాపు 70 ఏళ్ల వృద్ధురాలిని తీసుకున్నారు. ఆమె కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ బామ్మ అంటే బామ్మకి సరిపోయింది. అట్లాగే చిన్న పిల్లోడు, ఆ తర్వాత ఆ పిల్లోడు పెరిగిన తర్వాత పవిత్రను, తర్వాత సిసిలియా అందాలు కూడా సరిగ్గా ఆ పోలీస్ కానిస్టేబుల్ తోటి ఇట్లా లైంగికంగా ఇంటికెళ్ళి ఏ రకంగా వాడుకుంటున్నాడు, ఏ రకంగా వాళ్ళిద్దరు క్లోజ్‌గా ఉన్నారు. ఆ తర్వాత డిపార్ట్‌మెంటల్ పరంగా వచ్చినప్పుడు ఆమెని ఇలా ఇరికిచ్చాడు. జీవితంలో ఇంక ఆమె వాడి మొఖం చూడ, ముడ్డి చూడదు, ఎళ్ళిపోతది. ఎళ్ళిపోయిన తర్వాత వాడు కసి పెంచుకుంటాడు. ఆ అమ్మాయిని ఫేస్‌బుక్‌లో చూసుకుంటా ఆనందపడతా ఉంటాడు. ఇవన్నీ కూడా చాలా సహజంగా, అద్భుతంగా మానవుల్లో ఉన్నటువంటి కోణాలు, ఒంటరి లేడీ కనబడితే కాముకులు చూసేటువంటి చూపులు, వాడికో కళ్ళలో గుచ్చేస్తది. వాడి రక్తం వచ్చిందనుకుంటే వాడు పారిపోవడము, వెంటబడేటువంటి ఇప్పుడు సమాజం ఏ రకంగా ఒంటరి లేడీని ఎంటాడుతది, సింగిల్ లేడీగా, సింగిల్ పేరెంట్ ఏ రకంగా కష్టాలు పడతదనేది మాత్రం కళ్ళకి కట్టినట్టుగా చూపిచ్చారు. అట్లాగే పిల్లాడికి తల్లి మీద ప్రేమ ఎలా ఉంటది, తండ్రికి పిల్లాడి మీద ఆమె కోసం పిచ్చోదయిపోతది ఆమె తల్లి. నా కొడుకుని చూడాలంటూ అరిసినటువంటి ఆ అభినయం, అప్పుడే చెప్పాను కదా! 'ఫర్జానా' అందమే కాదు, ఆ అభినయం గూడా అద్భుతంగా చేసి ప్రతి డైలాగ్ తెలుగు సినిమాని చూసినటువంటి ఫీల్ తీసుకొచ్చారు. డబ్బింగ్ డైరెక్టర్ ఎవరు గాని, డబ్బింగ్ చేసినటువంటి ఆ రచన గాని, పాటలు రాసినటువంటి పద్ధతి గాని, అవన్నీ గూడా చూస్తుంటే మనకి అద్భుతమైన సినిమాను, ఒక అద్భుతమే అంతే, ఇంకో వేరే విషయం లేదు. ఇంత చెప్తున్నానంటే ఆ 'బాలన్ దుబాయ్' సినిమా చూసిన తర్వాత నేనెంత స్పందించానో అర్థం చేసుకోండి. తెలంగాణ సచివాలయం మొదటిసారి సందర్శించి నా పర్సనల్ పని మీద వెళ్ళి, ఒక సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ పని మీదకెళ్ళేసి వెనక్కొచ్చిన తర్వాత అలసిపోయి ఇంక పోవాలా వద్దా అనుకునే సమయంలో సన్నటి వర్షంలోనే ఓడియన్ ఐనాక్స్‌కి వెళ్ళి ఈ సినిమాని వీక్షించిన తర్వాత రాత్రి లేట్ అయినా గూడా ఆ సినిమా ప్రభావం మాత్రం నాకు తెల్లారిదాకా ఉంది. నాకు అలాగ ఉండిపోయింది సినిమా. ముఖ్యంగా ఈ 'ఫర్జానా' అందాలు గుర్తొచ్చాయి. తర్వాత ఈ అబ్బాయి యొక్క నటన గుర్తొచ్చింది. ఆ అమ్మాయి 'ఫర్జానా' పెర్ఫార్మెన్స్ గుర్తొచ్చింది. 'బాలన్ ద బాయ్‌ది' టైటిల్ పెట్టి ఇంత అద్భుతమైన సినిమాని చిన్న బడ్జెట్‌లోనే ఒక అద్భుతంగా కేరళ అందాల్ని చూపిస్తా, కేరళలోని ఆ లొకేషన్స్ కూడా తీసుకున్న తీరు చాలా అద్భుతంగా ఉంది. సో, ఒక మ్యాజిక్ ఈ సినిమా. దీనికి మొత్తం చిదంబరం దీనికి కర్త, కర్మ, క్రియ. సో, అట్లాగే 'వెంకట్ కె నారాయణ', 'శైలజా దేశాయి ఫెన్‌ల' యొక్క టేస్ట్‌ని గూడా మెచ్చుకోవాలి ఇట్లాంటి సినిమాని ఒప్పుకోవడం. అట్లాగే 'జినన్' అనే అబ్బాయి గూడా యువకుడుగా చేసినప్పుడు అతని ఫ్రెండ్స్ వాళ్ళు అంతా సహజంగా ఉన్నారు అంతా. ఆ గోడ మీద పిల్లలు పెద్దోళ్ళయ్యిండ్రు, "అన్న ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైండ్రు" అని జెప్పేసి అడగడము. ఆ కేర్ టేకర్ వచ్చింది చంపిపోయిందంటారు. ఆ కేర్ టేకర్ ఎవరో తెలవదు. ఆ పిచ్చి ఆమెని ఆ ప్లేస్‌లో పెట్టేసి ఈమె ఎళ్ళిపోయింది. ఆ తప్పు చేసిన తప్పేంటి, ఈమె ఆల్రెడీ ఖైదీ కాబట్టి నేరస్తురాలి యొక్క మెంటాలిటీ ఉంటది కాబట్టి అక్కడ గూడా లాజిక్, ఆమె మంచిది అని ఎక్కడ కథలో చెప్పలేదు. నీతి మంత్రాలు ఎవనితో ఏయించుకోలేదు, నీతిగా ఉంది అన్న అంతవరకు ఆ తల్లి పాత్రను చూపిచ్చారు తప్ప, ఆమె మంచిదని చెప్పలేదు. మంచిదైతే మొగుడిని చంపుతది. ఆ మొగుడు ఎంత దుర్మార్గుడైనా వాడిని చంపింది అంటే ఆమె చంపేంత రాక్షసత్వం ఆమెలో ఉన్నట్టే. ఆమె ఒక నేరస్తురాలు. సో, కాబట్టి ఆ నేరస్తురాలు ఆ ప్రకారంగానే నేరస్తురాలొచ్చి ఆమెకు లెంగిచ్చేటువంటి ప్రోగ్రామ్ జేసి, వేరే శబనము వేరే వ్యభిచారాలకు తీసుకుపోతా అన్నప్పుడు ఆమెను చంపేటటువంటి వెంటనే చంపేసేదానికి ఎందుకెళ్తుందంటే ఆమె నేరస్తురాలు గాబట్టి, ఆమె పెద్ద నేర స్వభావం గాబట్టి ఆ క్యారెక్టర్‌కి జస్టిఫికేషన్ ఉంది. కరెక్ట్‌గా ఉంది. ఆమె చాలా ఉత్తమురాలు, మంచామె, ఒక హీరోయిన్, రెగ్యులర్ హీరోయిన్ ఆమె ఒక మంచి క్యారెక్టర్ ఉన్న ఆమె అని ఎక్కడ చూపించలేదు. సో, ఆ క్యారెక్టర్ ప్రకారం ఓకే. బిడ్డ వరకు మాత్రం ఆమె బాగుంటది. లాస్ట్‌కి నీ పేరు ఏంటి అంటే, ఇప్పుడు కొత్త పేరేంటిదమ్మా అంటే, బాలన్, బాలన్ ద బాయ్. బాలన్ అనేటువంటి పేరు ఆమె పెట్టిందని మనం అర్థం చేసుకోవాలి. అంత గొప్పగా తీశాడు చిదంబరం సినిమాని. సో, హ్యాట్స్ ఆఫ్ చిదంబరం. ఎక్కడున్నా ఒక గొప్ప డైరెక్టర్‌వి. ఇది చిదంబరం ఫేసు. ఈయన చిదంబరం అంటే చాలా అద్భుతమైన డైరెక్టరు. సో, ఇతను చేసినటువంటి ఈ సినిమాకి 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. మంచి సినిమాలు అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దు. అందులో మన భాషలో, మన భాషను గూడా వాళ్ళు ఎంత కేర్ తీసుకొని డబ్బింగ్ చేశారంటే, అది చెప్పాను కదా ఇందాకే, దర్శకత్వం దగ్గర గూడా దర్శకుడు అని ఒక దగ్గర, దర్శకత్వం అని పాత సినిమాల్లో వేసే వైట్ అండ్ బ్లాక్ కార్డ్ ఏసినటువంటి పరిస్థితి చాలా అద్భుతంగా, మన తెలుగులో సాంకేతిక నిపుణులని గూడా పేర్లు గూడా చాలా అద్భుతంగా పెడుతూ, ఒక మంచి సినిమాని, మలయాళం సినిమాని ఒరిజినల్ తెలుగు సినిమాలాగా ప్రజెంట్ చేసిన విధానం గూడా అద్భుతంగా ఉంది. 'ఫర్జానా'కు మరొకసారి
అభినందనలు తెలియజేసుకుంటూ, చిదంబరంకి నా యొక్క హార్దిక అభినందనలు తెలియజేసుకుంటూ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఒక మంచి సినిమా 'బాలన్ ద బాయ్' మిస్ కాకండి. తప్పకుండా దగ్గరలో ఉంటే చూడండి. పిచ్చి పిచ్చి సినిమాలు చూసే బదులు ఇట్లాంటి సినిమాలు జీవితకాలంలో ఒక్క సినిమా చూసినా చాలు. ఒక 'సాగర్ సంగమం' అట్లాంటి సినిమా ఇది 'బాలన్ ద బాయ్' చూడండి. ఆల్ ద బెస్ట్. మరోసారి మంచి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.